అయితే ఈరోజు ధ్యానం ప్రారంభించకంటే ముందు కొంతమంది యొక్క ఎక్స్పీరియన్స్ అంటే ఈ యొక్క ధ్యానం కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి మీరు ధ్యానం చేసి ఉంటే ఈరోజు డే టైం కానీ నిన్న రాత్రి కానీ ధ్యానం నిన్న రాత్రి అంటే వీలు పడదు, లేట్ అవుతుంది కాబట్టి ఈరోజు పగల టైంలో మీరు ధ్యానం చేసి ఉంటే మీ యొక్క అనుభవాలు ఏంటి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒక 5 నుంచి 6 మాస్టర్స్ షేర్ చేయవలసి ఉంటుంది. రైట్, స్టార్ట్ విత్ కిట్టు గారు, చెప్పండి, మాట్లాడండి. మనం ధ్యానం స్టార్ట్ చేయే ముందు ఫస్ట్ కొన్ని అనుభవాలు వింటాం. కొంతమంది మాస్టర్స్ వాళ్ళ క్లారిఫికేషన్ ఉంటే ఇచ్చి తర్వాత ధ్యానం స్టార్ట్ చేద్దాం. రైట్, మాట్లాడండి. నమస్కారం అండి అందరికి. నమస్కారం, చెప్పండి. సార్, నేను ఈ ధ్యానం మన ఈ సిస్టమ్ లో ఈ క్రమశిక్షణలో రాకముందు చాలా డిప్రెషన్ లో చాలా అదో విధంగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు నాకు ఒక రూట్ దొరికిందని చెప్పేసి ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉండే విధంగా నాకు చాలా గొప్పగా ఆలోచన చేసే విధంగా మంచి రూట్ దొరికింది సార్. అదంతా ఓకే. మీరు రోజులో ఏదన్నా టైం దొరికితే అదంతా ఓకే. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంతసేపు ధ్యానం చేశారు, మీకు ఏం ధ్యాన అనుభవాలు కలిగాయి, అది ఇంపార్టెంట్. మనం జనరల్ గా మాట్లాడకూడదు. జనరల్ గా ఎంతసేపు మాట్లాడినా వేస్ట్. మీరు ధ్యానం ఎంతసేపు చేశారు, మీకు ఎలా అనిపించింది, అది కావాలి. ధ్యానం ఈ రోజు ప్రాక్టీస్ మార్నింగ్ సార్ 45 మినిట్స్ చేశాను సార్. 6:30 to 7:15 వరకు. చాలా అద్భుతంగా ఉంది సార్. ఆలోచన విధానం మారింది, నా నడవడిక మారింది. ఇంట్లో భార్య పిల్లలతోటి గాని బయట సమాజంలో గాని నేను వెళ్ళే వర్క్ విషయంలో గాని అందరితో మాట్లాడే విధానం, నా వ్యక్తిత్వం చాలా మార్పు ఈ 2-3 రోజులలో చాలా మారింది సార్. చాలా అద్భుతంగా మారింది. ఇంకా డెవలప్ కావాలి సార్, ఇంకా మార్పు కావాలి. మనలో శాంతి ఎంత ఎక్కువైతే మన యొక్క తీరు కూడా అంతే మారుతూ వస్తుంది. అర్థమైందా? మన లోపల శాంతి ఎంత ఎక్కువైతే, పీస్ ఆఫ్ మైండ్ అంటాం దాన్ని. ఏమంటాం? పీస్ ఆఫ్ మైండ్. ఓకే, పీస్ ఆఫ్ మైండ్ అది ఎంత ఎక్కువైతే అంత నడవడిక మారుతూ వస్తుంది. అది ఇంపార్టెంట్. ప్రతిదీ మనలోంచి సృష్టి అయ్యేదే. సృష్టికర్త ఎవరంటే ఈ భూమి మీద అంటే ఇంకో దేవుడు ఇంకో ఎవరో ఉన్నారు అని మనం ఆలోచించడం తప్పు. మనమే సృష్టికర్త అన్నిటికీ కూడా. మన సృష్టికర్త మనందరినీ సృష్టించింది సృష్టికర్త. ఈ భూమి మీద సృష్టిస్తున్నవన్నీ మనం సృష్టిస్తున్నాం. ఆయన ఏం సృష్టిస్తామని చెప్పలా. మనల్ని సృష్టించింది ఆయన, మనం సృష్టిస్తున్నవన్నీ మన చుట్టూ ఉన్నవన్నీ. కాబట్టి ఈ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సృష్టించేది మనం. కాబట్టి మనం కరెక్ట్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. ప్రాబ్లం వచ్చింది మనతోనే. మన లోపల ప్రాబ్లం ఉంది, బయట వెతకవలసిన అవసరమే లేదు. ఓకే, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం, చెప్పండి. మీ పేరు పెడితే బాగుంటది. మీ పేరు మాధవి. ఐఫోన్ అనే వచ్చింది, ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ ఐఫోన్ అనే వచ్చింది. కాబట్టి ఐఫోన్ అని పిలిచా, మిమ్మల్ని ఐఫోన్ అని పిలిచా. సార్ నిన్న నైట్ మీ పేరు మాధవినా? మాధవి సార్. మాధవి సార్. నిన్న నైట్ చేసినప్పుడు సార్ ఫస్ట్ కళ్ళ దగ్గర ఒక కాంతి లాగా అనిపించింది సార్. తర్వాత మధ్యలో ఒక లైట్ లాగా సెంటర్ పార్ట్ లో ఒక లైట్, అది ఎక్కువ సేపు కాదు, జస్ట్ కొంచెం సేపు ఉంటే అలా వెళ్ళిపోయింది. తర్వాత నాకు కొంతసేపటికి అది నా ఇమాజినేషన్ నిజంగా వచ్చిందో తెలియదు సార్, రాముడు కనిపించాడు సార్, జస్ట్ అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది. అది నా ఊహ లేదో తెలియదు, లైట్ మట్టికి నాకు క్లియర్ గా ఐడియా ఉంది. ఒకటి మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి. అందుకే ధ్యాన అనుభవాలు అనేవి నిన్న పూర్తిగా డిస్కస్ కాలేదు కాబట్టి కొంతవరకు మీకు అర్థం కాదు. ధ్యాన అనుభవాలు ఎలా ఉంటాయంటే 7 రకాల అనుభవాలు ఉంటాయి. మొదటిది మన బాడీ మొత్తం లైట్ అయిపోతుంది. ఓకే, రెండోది అంటే మొత్తం లైట్ అయిపోతుంది, బాడీ లైట్. ఇంకా లైట్ వెయిట్ అంటే అసలు వెయిట్ ఉందా లేదా అనే లెవెల్కి వచ్చేస్తుంది. అంటే మనం ఏమవుతుందంటే ఎప్పుడైతే డీప్ మెడిటేషన్ పోతామో మనలోంచి ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయిపోతుంది. కాబట్టి ఆస్ట్రల్ బాడీస్ వెయిట్లెస్. ఓకే, వెయిట్ ఉండేది ఫిజికల్ బాడీకి, ఆస్ట్రల్ బాడీకి వెయిట్ లేదు కదా. అదొక మొదటి అనుభవం. రెండో అనుభవం ఏమవుతుందంటే మొత్తం హెడ్ అంతా హెవీ అయిపోతుంది. హెడ్ పూర్తిగా రాయి లాగా ఒక హెవీగా అయిపోతుంది, బాడీ మొత్తం ఒక స్టోన్ లాగా తయారవుతుంది. అది రెండో అనుభవం అవుతుంది మనకి. అర్థమైందా? మూడో అనుభవం ఏమవుతుందంటే మనం ఎక్కడో గాల్లో తేలుతున్నట్టు ఎక్కడో ఫ్లై అవుతున్నట్టు, అంటే అక్కడ ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయింటుంది కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది. ఓకే, నాలుగో అనుభవం ఏమవుతుందంటే ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది చాలా మందికి.
బ్యాక్ బోన్లో పెయిన్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఎన్నో కర్మలు నిక్షిప్తమై ఉంటాయి. అక్కడ మన యొక్క అన్ని చెడు ఆలోచనలు కూడా వాటి యొక్క ఆ చెడు ఆలోచనల ప్రమేయం, దాని యొక్క శక్తి మన వెన్నుముకలో నిక్షిప్తమై ఉంటుంది. అందువలన అక్కడ ఎక్కువగా నాడీ శుద్ధి జరుగుతూ ఉంటుంది. అప్పుడు నొప్పులు వస్తాయి అన్నమాట. ఆ నొప్పులు సహించాలి. సహనంతో వాటిని సహిస్తే ఏమవుతుందంటే మీకు దాని నుంచి ఫలితం అద్భుతంగా ఉంటుంది. లేదా అక్కడే ఆగిపోతారు మీరు. అది ఇంకొక అనుభవం, అది యాక్చువల్ చెప్పాలంటే. అర్థమైందా? తర్వాత ఇంకేం కలుగుతూ ఉంటుందంటే మనకు ఈ ఆజ్ఞా చక్రం ఇది ఓపెన్ అయ్యి, ఓకే, మూడో కన్ను ఓపెన్ అయిన వలన లోపల అంతర దృశ్యాలు, అంతర ధ్వనులు, తర్వాత మాస్టర్స్ కనిపించడం, వాళ్ళతో మాస్టర్స్తో సంపర్కం చెందడం, మాట్లాడడం. సో ఇలాంటివన్నీ మనకు ఇలాంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఇలా 7 రకాల అనుభవాలు. అర్థమైందా? సో ఎప్పుడైతే హాస్టల్ ట్రావెల్ చేస్తారో, హాస్టల్ ట్రావెల్ కూడా అంతే. ఎక్కడో ఒక కొండలో పోయినట్టు, కొండల్లో తిరిగినట్టు, పర్వతాలు పోయినట్టు, ఒక జలపాతాలు పోయినట్టు, అక్కడ ఆ జలపాతాల దగ్గర అక్కడ ఉన్నట్టు, ఇలాంటి అనుభవాలు ఎన్నో కలుగుతాయి. అంటే అక్కడ హాస్టల్ బాడీ అక్కడ ట్రావెల్ చేసింది అని అర్థం. ఇలాంటి 7 రకాల అనుభవాలు కలుగుతూ ఉంటాయి. అనుభవాలు ఏంటి? ధ్యాన అనుభవాలు అంటే లక్షలు. ఇవి ఓన్లీ చెప్పినటువంటి సామాన్య అనుభవాలు. ఇవి కాకుండా ఇంకెన్నో అనుభవాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నాకు వచ్చింది అది కరెక్టేనా సార్? అనుభవం ఒక లైట్ అనిపించింది. ఎస్, అక్కడే అదే చెప్తున్నాను కదా. థర్డ్ ఐ మీకు ఏముందంటే ఇంకోటి చెప్తాను. అనుభవం అనేది మీకు వచ్చిన అనుభవం ఇంకొకరికి రావచ్చు, రాకపోవచ్చు, రాకుండా ఉండవచ్చు కూడా, ఏం తొందర లేదు. నేను ధ్యాన అనుభవాలు డిస్కస్ కావాల్సింది యాక్చువల్గా. కాదే సార్ వచ్చేసి ఆయన యొక్క స్పిరిచువల్ జర్నీ చెప్పారు, అద్భుతంగా చెప్పారు. అంటే ఆయన పూర్తిగా అంటే ఆధ్యాత్మిక జీవితానికి మార్గ సూచన చెప్పారు అందరికి కూడా. సో అది అద్భుతమైనటువంటి సబ్జెక్టే. కాకపోతే ఇప్పుడు నేను ఆ ధ్యాన అనుభవాలు మీకు అంటే ఒక రకంగా క్లుప్తంగా చెప్పాను. ఇంకా దీర్ఘంగా అంటే డీటెయిల్గా చెప్పాలంటే అది ఇంకో క్లాస్ అవుతుంది. ఓకే, అది మరోసారి చెప్పుకుందాం. ఈ రోజు మార్నింగ్ నాకు చేశాను కానీ ఎటువంటి అనుభవం అనిపించలేదు సార్. జస్ట్ ఏమీ లేదు, చేయడం అయితే చేశాను సార్. నిన్న నైట్ మట్టికి అలా లైట్, మన కళ్ళ దగ్గర ఏదో లైట్ వస్తున్న ఫీలింగ్ వచ్చింది. రైట్. సో ఇక్కడ ధ్యాన అనుభవాల్లో ఇంకొద్దిగా డీప్గా వెళ్తే సూక్ష్మ శరీర ప్రయాణం, తర్వాత మూడో కన్ను తెరుచుకోవడం, ఈ రెండు కూడా విశేషంగా జరుగుతాయి. ఇవి చాలా చెప్పాలంటే ఈ తీవ్రమైన అనుభవాలు అని చెప్పొచ్చు. వీటిని తీవ్రమైన లోతైన అనుభవాలు అని చెప్పొచ్చు. ఇవన్నీ ఈ రెండు జరగాలంటే ఎక్కువ ధ్యానం చేసిన తర్వాతే జరుగుతాయి. ఎక్కువ కాలం ధ్యానం చేసినప్పుడు జరుగుతాయి. ఇంకోటి, కొంతమందికి కూర్చోగానే ఒక 1 వీక్లో వచ్చేస్తాయి. అది ఎలా అంటే వాళ్ళ పూర్వజన్మలో వాళ్ళు చేసింటారు, ధ్యానం చేసింటారు. వాళ్ళకి ఇప్పుడు కొత్త ఏం కాదు. ఇక్కడ మేము ఓన్లీ ఎట్లా అంటే ఇగ్నైట్ చేసినట్టు అనమాట. జస్ట్ ఒక చెప్తాం కదా, మ్యాచ్ బాక్తో అట్లా ఫైర్ చేసినట్టు అంతే. ఆ తర్వాత అది అంటుకొని పోతుంది. సో అప్పుడేమవుతుందంటే వాళ్ళు అంత తొందరగా లోపలికి వెళ్ళిపోతారు, డీప్గా వెళ్ళిపోతారు. వాళ్ళకి అనుభవాలు 1 వీక్లో స్టార్ట్ అయిపోతాయి. అదేంటి వాళ్ళకి అనుభవాలు 1 వీక్లో వచ్చాయి, నాకు ఏం రాలేదే, 2 సంవత్సరాలు చేశాను, 4 సంవత్సరాలు చేశాను, 10 సంవత్సరాలు చేసిన, ఇంకా ఎప్పుడు ఎంటీనెస్సే ఉంది, నాకు ఏం రావట్లేదు అని కంపేర్ చేసుకోవద్దు. మీకు ఆల్రెడీ ఈ థర్డ్ ఎక్స్పీరియన్సెస్ ఇంతకుముందు లైఫ్లో అయిపోయి ఉంటాయి. అర్థమైందా? సో ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే థర్డ్ ఎక్స్పీరియన్సెస్ రావు, అయినా వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదు అని వాళ్ళకి ముందుగా తెలుస్తూ వస్తాయి. అవన్నీ ఎలా వస్తాయంటే ఇంట్యూషన్స్ రూపంలో వస్తాయి. మన లోపల నుంచి ఇంట్యూషన్స్ వస్తూ ఉంటాయి. అన్నీ అందరికీ రావాలని ఏం గ్యారంటీ ఏం లేదు. మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రావాలి, వాళ్ళకు వచ్చింది మీకు రావాలని నో గ్యారంటీ. డోంట్ ఎవర్ కంపేర్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ వన్ మాస్టర్ టు అదర్ మాస్టర్. జస్ట్ లిజన్ టు దట్. జస్ట్ లిజన్, వినండి అంతే. అంతేగాని వాళ్ళకి అలా వచ్చిందే, నాకు ఎందుకు రాలేదు, నేనేమో సరిగ్గా చేయట్లేదా, తప్పు చేస్తున్నానా, నేను వేస్ట్. చాలామంది ఇలా పోల్చుకుంటూ ఉంటారు. అది చేయవద్దు అని చెప్తున్నాను. ఆధ్యాత్మిక జీవితం ఒంటరి జీవితం. ఈజ్ ఎ లోన్ జర్నీ ఇన్ దిస్ యూనివర్స్. We all came here for the independent lone journey on this earth planet. Maybe this earth planet, maybe some other planet in the universe. We all came here. మనం అందరు ఇక్కడికి వచ్చింది ఒంటరి జీవితం కోసం. ఒంటరి జీవన ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఒంటరి జీవన ప్రయాణం. ఇక్కడ హస్బెండ్ లేదు, వైఫ్ లేదు, పిల్లలు లేదు, ఇంకొకరు వాళ్ళకు మీకు మీ ఆధ్యాత్మిక జీవితానికి వాళ్ళ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధమే లేదు. ఉంటే ప్రాపంచిక జీవితంలో కారణ కార్య సంబంధం అంటే కర్మ సంబంధం, కర్మ బంధం అని ఉంది కదా.
దాని నుంచి కొంత మీకు వాళ్ళకు కర్మ విశేషాలు ఉంటాయి, కర్మశేషాలు ఉంటాయి. అవి తొలగించుకోవాలి. వాటిని పూర్తి చేసుకోవడం కోసం మీతో పాటు వాళ్ళతో పాటు మీరు ఉంటారు అంతే. అవి తొలగిపోయినటువంటి రోజు మరో సెకండ్ కూడా వాళ్ళు మీ దగ్గర ఉండరు, మీరు వాళ్ళ దగ్గర ఉండరు. అర్థమైందా? ఎంతోమంది చూస్తూ ఉంటాం మనం ఈ ప్రపంచంలో. ఒక 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 రోజు ఉండి చనిపోయి ఉంటుంది పాప, ఇంకొకరింట్లో ఒక వారం ఉండి చనిపోయి ఉంటుంది, ఇంకొకరింట్లో 2 సంవత్సరాల నుంచి చనిపోయి ఉంటుంది, ఇంకో ఇంట్లో ఒక బాబు 15 సంవత్సరాలు చనిపోతాడు, ఇంకో ఇంట్లో 25 సంవత్సరాలు చనిపోతాడు. ఏంటి ఇదంతా? ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, మీకు వాళ్ళకి అంత మాత్రమే బంధం ఉంది. మీ దగ్గర అంతవరకు ఉండాలి. మీతో వాళ్ళకు ఉన్నటువంటి బంధం అంతే. దాని తర్వాత బంధం తెగిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, ఇక వచ్చిన పని వాళ్ళు అయిపోయింది, ఇంకెళ్ళిపోతారు వాళ్ళు అంతే. అర్థమైందా? ఇలాంటిది జీవితం. మనం అర్థం చేసుకోవాల్సింది ఇది వచ్చేసి ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణానికి కొలతలు ఉండవు. ఇలానే జరగాలి, ఇలా జరగకూడదు అనేది అలాంటి కొలతలు ఏమి ఉండవు. మనం ఏ నిర్ణయం చేయలేం కూడా దాని మీద. ఒక వ్యక్తిని చూసి ఇతను గొప్పవాడా, చిన్నవాడా, తక్కువవాడా అని అట్లాంటి ఎస్టిమేట్ చేయనికే రాదు ఆధ్యాత్మిక ప్రయాణంలో. ఆధ్యాత్మిక ప్రయాణంలో అందరూ కూడా సామాన్యులే. ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే మనం అంతా కూడా సామాన్యులం. మనకు వేష భాషలు, మళ్ళీ వస్త్రాలు, వస్త్రధారణ, రూపురేఖలు అన్ని మార్చుకోవడం అది ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మిక అంటే సామాన్య జీవితము. అయితే అక్కడ ఉండవలసింది ఏంటంటే మన లోపల ఆ యొక్క ఏమంటారంటే మన లోపల తృష్ణ అంటాం. అంటే మనం ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం చేస్తున్నటువంటి కృషి ఉంది కదా, ఆధ్యాత్మిక కృషి, దాని మీద అంత శ్రద్ధ సబూరి ఉండాలి. మన ఆధ్యాత్మిక ప్రయాణం మీద శ్రద్ధ ఉండాలి. అంతేగాని మన వేషభాషను చూసి, మన వస్త్రధారణ చూసి నేను ఎంత గొప్ప మాస్టరు, చాలా గ్రేట్ మాస్టరు అనేది అంటే ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయనికే లేదు. ఎందుకంటే కొంతమంది మాస్టర్ చూస్తూ ఉంటాం, అవధూతలు, ఋషులు, మునులు ఎలా కనిపిస్తారు? వాళ్ళు అతి సామాన్యంగా ఉంటారు. ఉండవలసింది అందం లోపల. ఆత్మ అందం కావాలి, ఆత్మకు అందం కావాలి, కానీ బాహ్య అందం కాదు కావాల్సింది. మన ఆత్మలో అందం ఉండాలి, ఆత్మలో చక్కదనం ఉండాలి. అది మనకు కావాల్సింది. అంటే ఆత్మ పురోభివృద్ధి కావాలి, ఆత్మ ఎదుగుదల కావాలి, ఆత్మ గురించి ఎరుక కావాలి. నేను ఆత్మ అని తెలుసుకునేటువంటి ఆ ఎరుక మీలో వచ్చిందంటే అది రియల్ మాస్టరీ. అంతేగాని బయట చూపించేటివి కొంతమంది చేస్తూ ఉంటారు, కొన్ని గారడీలు ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళు గ్రేట్ మాస్టర్, అంటే ఇతను ఒక పెద్ద పండితుడు, లేదంటే ఒక విద్వాంసుడనో, లేకపోతే ఒక గొప్ప మాస్టర్ అనో, యోగి అని మనం అనుకోవడం అలా ఎస్టిమేట్ చేయనికి లేదు. వాళ్ళ లోపల గుణగణాలు, లక్షణాలు ఇవి తెలియకుండా, వారి గురించి అర్థం చేసుకోకుండా మనం ఆ మాస్టరీ చెప్పడానికి అవకాశమే ఉండదు. ఎప్పుడు కూడా ఒక మాస్టర్ అంటే ఎలా ఉంటుంది? స్థిత ప్రజ్ఞుడు అనేవాడే మాస్టర్. ఎప్పుడు కూడా అన్ని వేళలా, అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో స్థిత ప్రజ్ఞత, ఏ బ్యాలెన్స్డ్ మైండ్. అర్థమైందా? బ్యాలెన్స్డ్ మైండ్ ఎవరైతే మెయింటైన్ చేస్తే అతను రియల్ మాస్టర్ అని చెప్పొచ్చు మనం. సో ఈ విధంగా మిత్రులారా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఇలా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు కూడా. ఓకే, సో ఐ థింక్ ఇది సబ్జెక్ట్ మనం ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడో వెళ్తున్నాం. సరే, సో ఎనీవే ఇప్పుడు సో ఎవరైనా ఇక్కడ కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడు. నరేష్ సార్ మాట్లాడు. నమస్కారం సార్. చెప్పండి. ఈరోజు నేను ఒక హాఫ్ అన్ అవర్ చేశాను సార్ మెడిటేషన్. నాకు కొంచెం మైండ్ కొంచెం బరువుగా అనిపించిందని చేస్తున్నా. తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేస్తే నాకు మైండ్ ఫ్రీ అయింది, చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు కొంచెం చికాకు ఉన్నా, టెన్షన్ అనిపిస్తున్నా, మైండ్ బరువుగా ఉన్నా మెడిటేషన్ చేసినప్పుడు నాకు రిలాక్స్ వస్తుంది. సేమ్ అదే విధంగా ఈరోజు ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ చేశాను, చాలా మంచి కుదిరింది సార్, చాలా హ్యాపీగా ఉంది. నిన్న నైట్ మన జూమ్ లో చేసినప్పుడేమో కొంచెం బాడీ మొత్తం తీరికైనట్టు అనిపించింది. ఇవాళ మధ్యాహ్నం మాత్రం జస్ట్ అదంతా ఏం లేదు, కానీ నాకు మైండ్ పరంగా టోటల్ రిలాక్స్ అయింది. రైట్. అయితే 1 అవర్ మినిమం పెట్టుకోండి పర్ డే. మీకు ఎంతే బిజీ ఉన్నా కానీ. సో యాక్చువల్గా మన ఫార్ములా వచ్చేసి 3+2+1. 3 గంటల ధ్యానం, 2 గంటల స్వాధ్యాయం, 1 గంట వచ్చేసి సజన సాంగత్యం. 3 గంటల ధ్యానం అంటే పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అలా పెట్టుకోవచ్చు.
వీలు పడలేదంటే పొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంట. ఇది 41 రోజుల ఇది ఒక స్పిరిచువల్ టాబ్లెట్ అని చెప్తాం. ఇది స్పిరిచువల్ టాబ్లెట్. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర పోతే ఏమవుతుంది, ఒక టాబ్లెట్ కోర్స్ ఇస్తాడు. పొద్దున ఒక టాబ్లెట్, మధ్యాహ్నం ఒక టాబ్లెట్, రాత్రి ఒక టాబ్లెట్. అది వేసుకుంటామా లేదా? అక్కడ పోయి మనం డాక్టర్ దగ్గర లేదు నాకు వీలు పడదు, టైం ఉంటే వేసుకుంటాను, టైం లేకుంటే వేసుకోను అంటే ఏమంటారు డాక్టర్? అయితే పో, నీ నీ రోగం తగ్గదు పో అని చెప్పేస్తాడు. ఆ భయంతో ఏం చేస్తాం మనం, ఇంటికి వచ్చి కరెక్ట్గా వైఫ్ను మరీ కావాలంటే కూర్చేయమని చెప్పి లేదా మీరు దాన్ని రాసుకొని ఎక్కడో అంత నిష్ఠగా ఎలా ఫాలో అవుతాం చెప్పండి. అంటే ఒక డాక్టర్ చెప్తే అంత నిష్ఠగా ఫాలో అయినప్పుడు మాస్టర్ చెప్తే ఎందుకు ఫాలో కాలేం? మాస్టర్ వచ్చేసి మీ జీవితాన్ని పరివర్తన చేస్తాడు. డాక్టర్ వచ్చేసి మీ జీవితాన్ని నాశనం చేయొచ్చు లేదా కాపాడవచ్చు, చెప్పలేం. ఆ రెంట్లో ఏదైనా జరగవచ్చు, ఎలా అయినా జరగవచ్చు, నో గ్యారంటీ. అయితే మాస్టర్ ఏం చేస్తారంటే మీ జీవితాన్ని పరివర్తన చేస్తారు. యూ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్, యూ విల్ చేంజ్ యువర్ లైఫ్, రైట్? సో అలాంటప్పుడు ఆ స్పిరిచువల్ టాబ్లెట్ ఏమిస్తాం అది ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి, మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. 41 days, ఓకే, నిరంతరం చేయాలి, రైట్? దుర్గా భవాని చెప్పండి. నమస్తే మాస్టర్. నమస్తే. సార్ నేను ఇది 2.5 సెషన్ అండి చేయడం. అంతా బాగుంది సార్. నేను లలిత మేడం కూడా చెప్పాను, లైట్ గా తలనొప్పి ఉన్నప్పుడు నేను టాబ్లెట్ వేసుకోను, ధ్యానంలో కూర్చుంటాను, తగ్గిపోతుంది అని చెప్పి. నేను అందరికీ ప్రచారం కూడా చేశాను. ఇదివరకు సరిగా నిద్ర పట్టేది కాదు, బాగా నిద్ర పడుతుందని కూడా చెప్పాను. కానీ 3 రోజుల నుంచి ఎందుకో బాగా మార్పు వచ్చేసిందండి. ఎప్పుడో తగ్గిపోయిన ఆయాసం మళ్ళీ ఎందుకో రిపీట్ అయింది. బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేదు. తల మాత్రం విపరీతంగా వెనక, ఈ కళ్ళ మీద తలనొప్పి విపరీతంగా ఉంది. టాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదు, ధ్యానంలో కూర్చున్నా. మేడం ఏమవుతుందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా మనకు ఒకటి కర్మలు ఉండే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, తిరిగి తిరిగి వస్తూనే ఉంటాయి. మనమేమి ఇంతటితో ధ్యానం చేసి ఒక 5 రోజులు 10 రోజులకో లేదా ఒక 1 monthకో 1 yearకో మన కర్మలన్నీ కరిగిపోవాలంటే అవదు. ఓకే, కర్మలను సృష్టికర్త ప్రవేశపెడుతూనే ఉంటాడు మన జీవితంలో, ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉంటాడు. ఇది ఎలాంటిదంటే మన దేహం తీసుకుంది అవి అనుభవించడానికి. మన దేహం వచ్చేసి అద్దెకు తీసుకున్నటువంటి మనం అద్దెకు తీసుకున్న ఒక గాడి, అంటే ఒక బండి అని చెప్పొచ్చు. రెంట్కు తీసుకున్న వెహికల్ అంతే. రెంట్కు తీసుకున్నాం, ఆ రెంట్ తీసుకున్న వెహికల్ మనం ట్రావెల్ చేస్తాం, మళ్ళీ చక్కగా దాన్ని తిరిగి మన ఆ యొక్క దేహాన్ని ఈ యొక్క నేచర్కు లేదంటే సృష్టికర్తకు అప్పచెప్పి మన దాన్ని మనం వెళ్ళిపోవాలి అంతే. కాబట్టి ఈ దేహాన్ని మనము ఎప్పుడైతే బాడుకు తీసుకున్నాం, అయితే దీన్ని కరెక్ట్ మెయింటైన్ చేసుకోవాలి. దీన్ని తెలియాలి మీకు, అంటే ఎలా మెయింటైన్ చేయాలో తెలియాలి. నేను తీసుకెళ్ళి డీజిల్ తీసుకెళ్ళి ఒక పెట్రోల్ కార్లో పోసాను అనుకోండి, పెట్రోల్ తీసుకెళ్ళి డీజిల్ కార్లో పోస్తే అది వర్క్ కాదు, దెబ్బతింటది కదా. అలాంటిది ఏమవుతుందంటే మీరు ఎంతే ధ్యానం చేసినా కానీ మీరు ఆహార విధానం మార్చుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి మరి అంటే సింపుల్గా ఉండాలి. ఆహార విధానం ఎలా ఉండాలంటే 3 పూట్లు 2 పూట్లే తినాలి. 3 పూట్లు తినకూడదు. పొద్దున్న తినాలి, రాత్రి తినాలి. రాత్రి సహజ ఆహారం ఉండాలి, పొద్దున మంచి ధాన్యంతో చేసుకున్న ఆహారం, లేదా 3 పూట్ల మీరు తింటారు అనుకోండి. యాక్చువల్గా ఏంటంటే రూలు, పెద్దవాళ్ళకి 2 పూట్ల చాలు, పిల్లలకి అథ్లెటిక్స్ అంటే ఈ స్పోర్ట్స్ ఆడతారు కదా, వాళ్ళు 3 పూట్ల తినొచ్చు. 2 పూట్లు వాళ్ళు ధాన్యంతో చేసుకున్న ఆహారం, అంటే ఈ సజ్జలు సిరిధాన్యాలు వీటితో ఆహారము, వాటితో కూరలు సాంబార్లు అవి చేసుకోవచ్చు. అయితే ఒక పూట నైట్ సాధ్యమైనంత వరకు ఈ దేహానికి ఇవ్వాల్సింది సహజ ఆహారం. అంటే 6:30 కల్లా ఫ్రూట్స్ తినేసి ఆపేస్తాను. ఏదండి? 6:30 కల్లా ఫ్రూట్స్ తినేసి ఆపేస్తానండి ఈవినింగ్ టైం. అది సరైన ఆహారం. ఓకే, సో మధ్యాహ్నము తింటే మంచిగా లంచ్ ధాన్యంతో చేసుకున్న ఆహారం తినండి. మళ్ళీ పొద్దున కూడా ఏం చేస్తారంటే, పొద్దున అనేది పిల్లలకు అథ్లెటిక్స్కి పొద్దున కూడా ధాన్యంతో ఆహారం పెట్టండి. సో మామూలుగా పెద్దవాళ్ళకైతే 25 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే పొద్దున వచ్చేసి ఇంకా ధాన్యంతో పెట్టే ఆహారం స్టాప్ చేయండి. అక్కడ కూడా ఏమైనా ఈ వెజిటబుల్స్, ఈ ఫ్రూట్స్ ఇలాంటివి తినేసి జ్యూస్లు, గ్రీన్ జ్యూస్ ఇట్లా తాగి, ఇది మనము మన దేహాన్ని, అంటే మన దేహాన్ని కాపాడే విధానం, అర్థమైందా? సో మన దేహాన్ని సరిగా చూసుకునే విధానం ఇది. ఈ దేహంలో భగవంతుడు ఉన్నాడు, నేనే భగవంతుడిని, నా దేహమే దేవాలయం, రైట్? జీవుడే దేవుడు అనేది అందరికీ తెలుసు, ఆత్మే దేవుడు అన్నప్పుడు ఈ దేవాలయాన్ని ఎలా చూసుకోవాలి? పరిశుభ్రంగా పెట్టుకోవాలి. రోజు దేవాలయం ఎట్లా దాన్ని శుభ్రం చేస్తారు?
అలాగా దేహాన్ని కూడా అంతే శుభ్రంగా పెట్టుకోవాలి. శుభ్రంగా పోయేటప్పుడు తీసుకొని మీరు ఇచ్చిన దేహాన్ని మీరు తీసుకోండి అని చెప్పి అప్పగించి మనం వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇచ్చిన దేహం బాగా ఇస్తే దాన్ని రొంపి చేసి కంపు చేసి ఆ, ఎందుకు పనికి రాకుండా చేసి హాస్పిటల్ వేసి ముందు 5 ఇంజక్షన్లు వేసి 4 గొట్టాలు పెట్టి ఆ, పోయేమో చూస్తుంటాం కొంతమందిని. అర్థమే కాదు అది ఎలా చనిపోతాం అర్థం కాదు. అలాంటి పరిస్థితి చాలా ఉంటుంది. నరకం అనుభవించి చనిపోతారు. మరి సో అదా జీవితం అంటే, అది నిజమైన జీవితం అంటారు దాన్ని. ఎప్పుడు కూడా ఒక హాయిగా మనిషి కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు వెళ్ళిపోతే హాయిగా ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక మనిషి జీవితాన్ని మనం కనిపెట్టాలంటే ఒకటి అతని చావును చూసి అతని జీవితాన్ని లెక్కేయచ్చు అంట. అతని చావు ఎలా ఉంది అని దాన్ని బట్టి అతని జీవితంలో ఏం చేసినా చెప్పొచ్చు మనం. అవును. అర్థమైందా? యోగులు చూడండి, యోగులు ఋషులు ఒకరోజు చెప్తారు, ఆయన ఈ రోజు నా సమాధి రెడీ చేయంటాడు. అంటే ఆయనకు తెలుసు ఈ దేహాన్ని అప్పచెప్పి వెళ్ళిపోవాలని, మనకు తెలియదు. కాబట్టి ఈ దేహం మీద భ్రాంతి, వ్యామోహం. కాబట్టి తప్పదు ఆ కష్టాలు, రోగాలు, మనకు దుఃఖాలు, రోగాలు, కష్టాలు, బాధలు తప్పదు మరి. ఓకే, ఇది యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సింది. నాకేదైనా ముద్ర చెప్తారండి సార్? తలనొప్పికిను లంగ్స్ కి ఆయాసాన్ని. ఎస్, అది ముద్ర ఉంది, దానికి ఇది మనకు ఆకుప్రెజర్ ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. సో ఆయాసానికి అయితే ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి. ఇది ముద్ర, ఆస్మా ముద్ర. ఇది అంటే కొద్ది ఆయాసం తగ్గుతుంది ఇట్లా. ఓకే, ఇది అంటే ఈ గోర్లు టచ్ చేయాలి, మధ్య వేలు గోర్లు టచ్ చేయాలి అంతే. తలనొప్పి ఎప్పుడైనా వస్తే ఇది ఇక్కడ ఉంది కదా, చేస్తూనే ఉంటాను. ఇది చేసుకుంటే కరెక్ట్ గా తలనొప్పి అప్పటికప్పుడు తగ్గుతూ వస్తుంది. ఇంకా మీకు తగ్గకపోతే ఈ వాయుముద్ర పెట్టండి. వాయుముద్ర పెట్టండి. ఓకే, రైట్. ధన్యవాదాలు గురుగారు. రైట్. లీలావతి గారు మాట్లాడండి. నమస్తే గురుజీ. నమస్తే. ఈ రోజు నేను మార్నింగ్ 6:30 నుంచి 7:15 వరకు చేసుకున్నాను. వెరీ గుడ్. అంతా బరువు, ఇక్కడంతా ఫోర్ హెడ్ అంతా ఇట్లా చేసినట్టుగా ఉంటుంది. తర్వాత అక్కడక్కడ స్కిన్ మీద చిపక్ గా ఉన్నట్టు, దురద ఇచ్చింగ్ గా ఉన్నట్టు, డిస్టర్బెన్స్ గా ఉంటది. మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది తర్వాత ఏయో ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి. నేను ఇది ఫస్ట్ టైం చేసుకోవడము, నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను. ఇది ఎక్స్పీరియన్స్ అండి. అయితే 45 minutes దాకా కూర్చున్నాను. గురుగారి మ్యూజిక్, పత్రిజీ మ్యూజిక్ యూట్యూబ్ లో దొరికింది. అది పెట్టుకొని కాసే అట్నే కూర్చోండి, అలాగే ఉండిపోయాను. గురుగారు ఓపెన్ ఐస్ అని చెప్పేంత వరకు అలాగే ఉన్నాను. 40 minutes అప్రాక్సిమేట్లీ. రైట్. ఓకే, ఇంతసేపు ఒకటి ఏంటంటే ధ్యానాన్ని అంటే ఇనిషియల్ డేస్లో, బిగినింగ్ డేస్లో చేసేటప్పుడు ఎక్కువసేపు చేయండి. మీరు శూన్య స్థితికి పోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అర్థమైందా? సో అలా ప్రయత్నం చేసేటప్పుడు మీకు ఎప్పుడైతే ఒక ఆలోచనకు మధ్య గ్యాప్ వస్తుంది చూడండి. ఒక ఆలోచన వచ్చి పోయాక మళ్ళీ ఇంకో ఆలోచన కొద్ది గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ 1 నిమిషం ఉందా, 10 నిమిషాలు ఉందా, 10 రోజులు ఉందా, 100 రోజులు ఉందా? కొంతమంది యోగులు ధ్యానంలో కూర్చుంటే 10 రోజులు బయటికి రారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆలోచన నుంచి మళ్ళీ ఇంకో ఆలోచన, అంటే ఇంకో ఆలోచన వచ్చిందంటే వాళ్ళు లేస్తారు. అప్పటికి అంతవరకు ఏముండదు, ఇంకా శూన్యమే అంతే. అది నిజమైన స్థితి, ధ్యాన స్థితి అంటే. అలా నందం కూడా ఏంటంటే ఈ యొక్క ఆలోచన మధ్యలో ఆ గ్యాప్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? మనకేం తెలుసా, ఇనీషియల్గా మనకు అలవాటు లేదు కాబట్టి ఆలోచనల మీద ఎలా ఉంటుందంటే అసంకల్పితంగా వచ్చేస్తాయి. సంకల్పం ఉండదు, అసంకల్పితంగా అవి వస్తూనే ఉంటాయి. అంటే సో అవి వాలంటీర్ కాదు, ఇన్వాలంటీర్గా వస్తూ ఉంటాయి. దీని నుంచి బయటపడాలంటే ఈ శ్వాస ఒక్కటే మార్గం. శ్వాసను తదేకంగా గమనిస్తూ ఉంటే రోజుకి ఇంప్రూవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సాధన చేయు పనులు సమకూరు ధరలోన అంటే అర్థం ఏంటి? సో ద ప్రాక్టీస్ బ్రింగ్స్ పర్ఫెక్షన్, ద ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఏంటంటే మనం ఏదైతే సాధన చేస్తామో దాంట్లో పర్ఫెక్షన్ వస్తుంది. సంగీతం ఉంది, పోయి కూర్చుంటానే సరిగమ పద అని చెప్పి మరి పదాలు, సెంటెన్స్లు మనం వాయించడానికి అవుతుందా? ఏం చేయాలి? ఒక్కొక్క చిన్నగా నేర్చుకోవాలి. అలాగే ఇది కూడా ఒకే రోజు నేను కూర్చున్నాను, ధ్యానంలో కూర్చున్నాను, నాకు శూన్యస్థితి రాలా, అనుభవాలు రాలా? నో.
అలా జరగదు. అది ఫస్ట్ ఆలోచనను నిలిపేది ఎలా అనేది నేర్చుకోవడానికి జరుగుతుంది. మొదటి కొన్ని రోజులు, 10 రోజులు కావచ్చు. మన జీవన శైలి మీద కూడా ఆధారపడి ఉంటుంది. పగులంతా కొట్లాడి వాళ్ళతో తిట్టుకొని వీళ్ళు తిట్టుకొని వచ్చి ధ్యానంలో కూర్చుంటే అవే వస్తాయి. పగులంతా కొద్దిగా హాయిగా, ఒక రిలాక్స్గా, సో అనవసరంగా ఏదైనా గెలుపుకోకుండా, దాని మీద గెలుపుకోకుండా, అనవసరం విషయాలకు ఆ జోలికి పోకుండా, అలాంటివన్నీ చేసుకుంటూ కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ మెయింటైన్ చేసుకుంటే ధ్యానంలో కూర్చుంటే అద్భుతంగా ధ్యానం కుదురుతుంది. లేకుంటే ఏమవుతుంది, పగులంతా ఏదేదో చేసేసి, అవసరం లేవన్నీ చేసేసి, అవసరం దాంట్లో జోక్యం చేసుకొని ధ్యానంలో కూర్చుంటే ఫస్ట్ అవే వస్తాయి. అవన్నీ బయటికి వెళ్ళిపోయేంత వరకు మీకు ధ్యానం కుదరదు. సో ఇది అర్థం చేసుకోవాల్సిన జీవన శైలి కూడా ఎలా పెట్టుకోవాలి అనేది. మనం ధ్యానం బాగా కుదరాలంటే మనం డే టైంలో మనం చేసే పనులు ఏంటి, మనం ఎట్లా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాము, మనం హాయిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా, సో ఇలాంటివి కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అందుకే ధ్యానం అంటే మేము ఏం చెప్తామంటే, బిగినింగ్లో శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్తాం, అది ధ్యానం అని చెప్తాం. యాక్చువల్ ధ్యానం అది కాదు. ధ్యానం అంటే చేసేది కాదు, వచ్చేది ధ్యానం. మెడిటేషన్ హ్యాపెన్స్. మెడిటేషన్ ఇస్ నాట్ సంథింగ్ టు బి డన్. ధ్యానం అంటే ఏదో చేసేది కాదు, ధ్యానం అంటే జరిగేది. అది ఎలా జరుగుతుంది మరి అంటే, మనలో ఎంత ఎక్కువ జాగరూకత, అవేర్నెస్, హెచ్చరిక ఎంత ఎక్కువతో వస్తుందో మనలో అంత లోతైన ధ్యానం మనలో కలుగుతూ ఉంటుంది. అది ఏంటి అంటే చెప్తాను. ఇప్పుడు మనం ఆహారం తింటూ ఉన్నాం, ఆహారం మీదనే దృష్టి ఉండాలి, ఆహారం మీదనే ఆలోచనలు. ఎలా తింటున్నాం, ఎలా లోపల అంటే మన చేతితో ఎలా కలుపుకుంటున్నాం, ఆ మెతుకు అబ్జర్వ్ చేస్తూ దాన్ని హాయిగా ఆస్వాదిస్తూ, చక్కగా ఆస్వాదిస్తూ మనం అంటే మన యొక్క నోట్లో పెట్టుకొని దాన్ని నములుతూ, నమిలే విధానాన్ని అబ్జర్వ్ చేస్తూ, దాన్ని మింగేదాన్ని అబ్జర్వ్ చేస్తూ, దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. ఇంకా వేరే థాటే లేదు. ఆహారం తింటున్నాను, ఆహారాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను, చేతులు వేలు చూస్తున్నాను, లోపల పెట్టుకోవడము, అది లోపలికి వెళ్ళడము, ఎలా వెళ్తుంది, ఏం జరుగుతుంది లోపల అనేది మొత్తం కూడా అంత హెచ్చరికతో ఉండడమే ధ్యానము అంట. ఇదేమంటే మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అంట. అర్థమైందా? ఇది చేస్తూ ఉండే కొద్దీ, ఇలా మీరు డే టైంలో చేస్తూ ఉంటే, మీరు ధ్యానంలో కూర్చుంటే చక్కగా శూన్యమైపోతుంది మైండ్. ఇది ఎంతమంది చేస్తారు చెప్పండి? ఓ పక్క తింటూ ఉంటారు, హలో ఎక్కడున్నావు ఏంటి, ఓ పక్క నోట్లో పోతుంటుంది, ఓ పక్క ఈ పక్క మాట్లాడుతుంటాం, అవునా? ఇంకో పక్క టీవీ పెద్దగా సౌండ్ పెట్టి అది ఓ పక్క పోతూనే ఉంటుంది, ఈ పక్క తింటూ ఉంటాం, ఓ పక్క ఆలోచనలు, ఓ పక్క తిండి, రెండు లోపలే పోతాయి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఎలా ఉంటాయి? అర్థమైందా? సో మీకు ఒకటి ఇక్కడ చూడాల్సింది అంటే, హెచ్చరిక, జాగరూకత ఎంత ఎక్కువగా ఉంటే అంత తొందరగా ధ్యానంలో కుదురుతుంది, అద్భుతమైన ధ్యానం చేయొచ్చు. అందుకనే డే టైం కూడా ఇలాంటి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి, ఇలాంటి సాధన చేయడం మొదలుపెట్టండి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ అలర్ట్నెస్. దాన్ని ఏమంటే మైండ్ఫుల్నెస్ అంట. అయినా సో ఇది విషయం. స్కిన్ మీద అక్కడక్కడ ఇచ్చింగ్ వచ్చినట్టుగా ఉంటదండి, అదంతా కూడా కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుంటది. అలాగే అది అక్కడక్కడ డిస్టర్బెన్స్ వచ్చినట్టుగా ఉంటది. మామూలుగా టచ్ ఏం రాదు అది, కానీ కూర్చున్నప్పుడు మాత్రం ఇక్కడ చేతుల దగ్గర గాని, నెక్ దగ్గర గాని, హెయిర్ లో గాని ఏదో అక్కడక్కడ చిప్పకన్నట్టు ఉంటది. ఎస్, అదంతా కూడా కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటది. కళ్ళు తెరచకుండా హాయిగా ఏమన్నా జరగని మీ నిర్ణయం ఏంటి, మీ సంకల్పం ఏంటి, నేను శూన్య స్థితిలోకి పోవాలి అంతే. ఇక ఈ మధ్యలో ఏమైతే కూడా ఏంటి అనేది ఆ సంకల్పం పెట్టుకొని కూర్చోవాలి. భరిస్తాను, సహిస్తాను, సహనంతో. సహనమే ప్రగతి, సమయమే సాధనం. ఓకే, సమయం ఉంటే ఎంతైనా సాధన చేయొచ్చు. తర్వాత సహనం ఉంటే ప్రగతి వస్తుంది. అర్థం. రైట్ నెక్స్ట్ శ్రీలలిత చెప్పండి. ఒక్క అనుభవం విని మనం ధ్యానం స్టార్ట్ చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం. నేను ఈ రోజు ఒక 20 నిమిషాలు చేశానండి. అసలు కూర్చోలేకపోయానండి. నడుము నాకు బ్యాక్ పెయిన్ ఉంది. నాకు మా వారు వ్యవసాయం, మాకు గేదెలు అవి ఉంటాయండి, పని ఎక్కువ. అందువలన కానీ మరి ఎందువలన నాకు అర్థం కాలే, ఇవాళ అసలు కూర్చోలేకపోయానండి. ఇప్పుడు కూడా బ్యాక్ పెయిన్, కూర్చోలేకపోతున్నా. అది
అంతా బాగా తలంతా నొప్పండి. మెడలు అసలు ఇలాగ ఇట్లా కూడా అన్నివ్వట్లేదు. అంత విపరీతంగా పెయిన్స్ వచ్చేసినాయండి. ఎందువల్లండి? మీరు ముద్ర ప్రాక్టీస్ చేశారా ఏమన్నా? ముద్ర చేశానండి. 20 నిమిషాలే చేశానండి. నాకు అవి తలంతా చేసి పనే అవి చేసి సరిపోతుందండి. కొంచెం ఖాళీ ఉన్న టైం అదే ఉంటే ఆ టైంలో చేశానండి. ముద్ర కూడా మీకు ఇట్లా ఏమైనా సమస్య ఉంటే ఫస్ట్ ప్రాణముద్ర చేసి, ఓకే, తర్వాత బ్యాక్ పెయిన్ ముద్ర ఇచ్చాను మీకు, ముతుకు ముద్ర, అది ప్రాక్టీస్ చేయండి. ఓకే, అది చేయండి. జాయింట్ పెయిన్స్ ఉన్న, ఈ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ ఉంటే దానికి నేను ఇంకోటి కీళ్ళ ముద్ర అని ఒకటి ఇచ్చాను, అది చేయండి. ఓకే, ఇంపార్టెంట్. అయితే ముద్ర కూడా వర్క్ చేయాలంటే ఇది ఒక 10 మినిట్స్ తర్వాత అది ఒక మిగతా టోటల్ ఏ ముద్ర అయినా కానీ మీకు వర్క్ చేయాలంటే ఆ రోజు 48 మినిట్స్ చేసి ఉండాలి మీరు. 48 మినిట్స్ అంటే 48 నిమిషాలు అయిండాలి. ఇది ఒక 10 నిమిషాలు అనుకోండి. ఇంకా మిగతా ముద్ర పొద్దున 20 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు, అంటే మొత్తం కలిపి ఆ ముద్ర 45 నిమిషాలు ఆ రోజు చేసి ఉంటే మీకు ఫలితం వస్తుంది. ఇది ముద్ర గురించి. తర్వాత మీకు ఎందుకు వస్తున్నాయంటే మీలో ప్రాణశక్తి తగ్గిపోయింది. మీలో ఇక్కడ పెయిన్ వచ్చింది అనుకోండి, అర్థమేం తెలుసా? ఇక్కడ ప్రాణశక్తి లేదు, ఇక్కడ ఎనర్జీ బ్లాక్స్ ఉన్నాయి, ఇవి తొలగిపోవాలి. దానికి ఏం కావాలి? ఒకటి ప్రాణముద్ర ద్వారా వస్తుంది, లేదంటే ధ్యానం రావాలి. ధ్యానంలో శక్తి సంపాదించాలి. ఆ శక్తి వచ్చి కొద్ది ఆ లోపల ఉన్నటువంటి ఆ ఎనర్జీ బ్లాక్స్ పోయే కొద్ది అక్కడ పెయిన్ తగ్గుతూ వస్తుంది. ఎక్కడైనా కానీ శరీరంలో ఏదైనా ఒక వ్యాధి వస్తుందంటే, ఒక క్యాన్సర్ నుంచి, హెడేక్ నుంచి, ఏ రోగం వచ్చినా కానీ దానికి కారణం వచ్చేసి మన ప్రాణమయ కోశంలో ప్రాణశక్తి హరించిపోయింది అని అర్థం. ఇంతే, వేరే రీజన్ ఏం లేదు. కొత్తగా వేరే వెతకాల్సిన అవసరమూ లేదు. డాక్టర్ దగ్గర పోయి ఈ టెస్ట్ ఆ టెస్ట్ 100 టెస్టులు చేస్తే ఏం ప్రయోజనం లేదు. ఉండేది ఒకే ఒకటి కారణం, మీలో ఆ విద్యుత్ శక్తి తగ్గింది. విద్యుత్ శక్తి ఏది? బల్బుకు కరెంట్ ఎట్లో మన దేహానికి కూడా ప్రాణశక్తి అట్లా. ఆ ప్రాణశక్తి తగ్గింది, దాన్ని పెంచుకోండి. అద్భుతంగా మంచి ఆహారం, పచ్చి కూరగాయల ఆహారం, ఇలాంటి ఆహారం, మంచి ఆహారం తీసుకోండి. స్వచ్ఛమైన ఆహారం తీసుకోండి. స్వచ్ఛమైన నీరు తాగండి. స్వచ్ఛమైన గాలి పీల్చుకోండి. స్వచ్ఛమైన ధ్యానం చేయండి. దాంతోపాటు హాయిగా మంచి నిద్ర తీసుకోండి. ఇవి చేసే కొద్దీ మనలో ప్రాణశక్తి పెరిగే కొద్దీ రోగాలు ఆటోమేటిక్ తగ్గిపోతాయి. మందుల నుంచి ఎప్పుడు రోగాలు తగ్గవు, గుర్తుపెట్టుకోండి. మందుల నుంచి రోగాలు తగ్గవు, మందు నుంచి రోగాలు నియంత్రణ చేయబడతాయి అంతే. ఓకే, వీపు మొత్తం అండి, అసలు బ్యాక్ వీపు దగ్గర నుంచి మొత్తం అంత బాగా పెయిన్ అండి. అన్నిటికి కూడా అలా జరుగుతుంది. ఇంకా మీరు వాటిని కొద్దిగా తట్టుకోవాలి అనుకుంటే మీరు ఎవరితోనైనా కానీ బ్యాక్ అంటే మీ యొక్క వెనక భాగంలో కొంత ఆయిల్ అప్లై చేసి, ఏదైనా ఒక అంటే చెప్పాలంటే బాదామి ఆయిల్ తీసుకోండి. బాదామి ఆయిల్ అటు తీసుకొని కొద్ది హాట్ అంటే లైట్ గోరువెచ్చ చేసుకొని దాంతో మసాజ్ చేయించుకోండి. దాన్ని అభ్యంగ స్నానం అంటాం. దాని ద్వారా కూడా మీకు కొంత ఉపశమనం కలుగుతుంది. ఓకే, సరే, థ్యాంక్ యూ. మంజులా మేడం మాట్లాడండి. హలో, నమస్కారం మాస్టర్. నమస్కారం, చెప్పండి. ఈరోజు నేను పిఎంసి ఛానల్లో మా అమావాస్య ధ్యానం అని చూశానండి. అది ట్రై చేశాను. చాలా బెనిఫిట్ వచ్చింది సార్ నాకు దాంట్లో. వెరీ గ్రేట్, వండర్ఫుల్. అసలు కాళ్ళు చేతులు అయితే చాలా తిమ్మిర్లు ఎక్కినాయి సార్ ఈ రోజు అయితే. 1 అవర్ చేశాను. వెరీ నైస్. చేయండి, అలా చేయండి అంతే. ఎక్కడెక్కడ సాధ్యమవుతే అక్కడ ధ్యానం చేయండి. ఏ పరిస్థితుల్లో ఎక్కడెక్కడ సాధ్యమవుతే అంత ఎక్కువ ధ్యానం చేయండి. చూడండి ఎట్లా ఉంటుందంటే, చిన్న ప్రాబ్లంకి, చిన్న పాపానికి చిన్న కర్మ, అంటే చిన్న పాపాలు చిన్న ఇబ్బందులు పడతాం. అదేవిధంగా సన్న ధ్యానం అంటే చిన్న ధ్యానం సరిపోతుంది. పెద్ద కర్మలకి, పెద్ద పాపాలకి పెద్ద ధ్యానం కావాలి. అంతే కదా. ఫుడ్ ఏమైనా చేంజ్ చేయాలా సార్ నేను? ఫుడ్ ఇప్పుడు తర్వాత నేను చెప్తాను కావాలంటే మీకు, అంటే మీ పరిస్థితికి ఏం చేయాలని. అయితే మీ పరిస్థితికి ఒకటి మాత్రం గ్యారంటీ చెప్పగలను, నైట్ ఫుడ్ మీరు అవాయిడ్ చేయాలి. ఓకే, నైట్ నో ఫుడ్, ఓన్లీ పచ్చి ఆహారం, సహజ ఆహారం. నేను మార్నింగ్ టైం అలా తీసుకుంటాను. నైట్ కావాలి. అది పొద్దున పూట
మధ్యాహ్నం పొద్దున పూట కూడా నార్మల్గా జ్యూస్ పచ్చి ఆహారం, మధ్యాహ్నం పూట మీకు ఏం కావాలో ఇష్టమైన తినండి. మధ్యాహ్నం నేను రైస్ తినను సార్. రైస్ అని రైస్ కొద్దిగే, దాంతో పాటు అస్సలు తినను సార్. రోటీస్ ఓకే ఓకే రోటీ, సజ్జ రోటీ, రాగి రాగి ముద్ద, అలాంటివి తింటాను. సిరిధాన్యాలు ఇంత ఆహారం మధ్యాహ్నం తినండి. మధ్యాహ్నమే తినాల్సింది, ఎందుకంటే మనలో జఠరాగ్ని ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో. జఠరాగ్ని ఎక్కువ ఉన్నప్పుడు తినాలి, కానీ ఇప్పుడు మంట లేనప్పుడు పొయ్యి మీద పాత్ర పెడితే ఉడుకుతుందా? మంట ఎక్కువ ఉన్నప్పుడు పొయ్యి మీద పాత్ర పెట్టాలి. మంట తీసేసి పొయ్యి మీద పాత్ర పెట్టి ఉడకలేదు అంటే అట్లా ఉంటుంది మన పని. మనం తిన్న సమయంలో అగ్ని లోపల ఉండాలి కదా సార్. ఒక్కసారి పర్సనల్ గా మాట్లాడొచ్చు సార్ మీతో? రేపు మాట్లాడతాం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే.